హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా పిల్లల్ని అయితే మేము పార్క్ తీసుకొచ్చాము. ఇది ఎక్కడో లేదండి, దేవరకొండ కిల్లగుట్ట దగ్గరనే ఉంది. మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాము. టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. చాలా బాగుంది. మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. లోపల మేము ఎంటర్ అవ్వగానే మంచిగా ఆహ్లాదకరంగా చెట్లు ఉన్నాయి. తర్వాత రకరకాల పూల మొక్కలు అవన్నీ ఉన్నాయండి. అసలు నేచర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, తర్వాత ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒకటి మా వారు చూపించారండి. ఆడ పైన ఒకటి కొండని ఇట్లా తీసేయకుండా అక్కడ వాటర్ ట్యాంక్ అనేది సెట్ చేశారండి. ఎంత బాగుంది చూస్తున్నా అక్కడ అనమాట. చాలా బాగుంది. మా పిల్లలు ఇవన్నీ చూసి ఏవి ఆడాలో ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరిగి అవాక్ అయిపోయారు. పిల్లలు కూడా చాలా ఇంట్లో ఉంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళకి ఏం తోయదు కదా, అప్పుడప్పుడు మనం వాళ్ళని ఇట్లా బయటికి తీసుకొస్తే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మర్చిపోవచ్చు. మా పాప వాళ్ళ డాడీతో ఆడుతుందనమాట. చాలామంది వచ్చారు కూడా, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూడండి, వాళ్ళ వయసును మర్చిపోయి మంచిగా హ్యాపీగా ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ జిమ్ కూడా ఏర్పాటు చేశారండి. ఇది మంచిగా ఎవరికన్నా ఫ్రీగా జిమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఫ్రీగా ఇక్కడ మంచిగా వాళ్ళు జిమ్ మంచిగా ఏర్పాటు చేసారు, చేసుకోవచ్చు. ఇంకా రకరకాల పూల మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మా పాప కూర్చోబెడితే భయపడుతుంది, ఏంటో అని అంటుంది. ఇంకా ఇక్కడ కింద మంచిగా ఎల్లో కలర్లో చామంతి పూలలాగా ఉన్నాయి. ఇవి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. మా పాప చూసి నవ్వుతుంది. ఇవన్నీ కూడా మంచిగా పూల మొక్కలు, మందారం మొక్కలు అవన్నీ వేశారు. మనకు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్ళాలన్న వాళ్ళు కూడా ఇక్కడ పార్కులో మంచిగా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో. లెంత్ ఎక్కువగా ఉందని ఫాస్ట్గా వీడియో షూట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ టైంలో, తర్వాత మార్నింగ్ టైంలో ఎంత బాగుంటుందో కదా ప్రకృతి. మస్తు ఉందండి, అసలు ఎంత బాగుందో. మా పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, కలర్ఫుల్గా ఫ్లవర్స్ పూసినాయి. అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది. మీరు కూడా ఇలా లోకల్ వాళ్ళైనా సరే, నాన్ లోకల్ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారండి. బాగుంది, మాకైతే మస్తు నచ్చింది. ఇవి ఏం ఫ్లవర్స్ మరి, సన్నగా పొడుగ్గా ఉన్నాయి ఇవైతే. ఇవి సేమ్ 2 కలర్స్ ఉన్నాయి, పింక్ ఒకటి ఉంది, ఇట్లా లావెండర్ కలర్ ఒకటి ఉంది. ఇది మా తుంటరిదండి మా పెద్ద పాప. ఇక్కడ చెత్త డబ్బాలో డస్ట్బిన్ చూసి ఇదేంటి పెంగ్వినా అని నన్ను కొడుతుంది చూడండి. చెప్తే అస్సలు వినది మా. దాన్ని చేసింది కాక వాళ్ళ చెల్లిని కూడా ఏదో అనమని చెప్తుంది. ఇంకా ఇక్కడ మందార పూలు పెట్టారు. ఇంకా మా పాప వాళ్ళైతే వాళ్ళ డాడీతో మంచిగా ఆడుతున్నారు గడ్డిలో. ఇక్కడ ఇలా తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని వదిలేయండి, వాళ్ళు మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. నేచర్ని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. చెప్పాను కదా మా పెద్ద పాప పెద్ద తుంటారుదని, అది చూడు ఎలా చేస్తుందో. మీరు కూడా లోకల్ వాళ్ళైతే, లేకపోతే నాన్ లోకల్ వాళ్ళైనా సరే దగ్గర ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.